హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి కన్వర్ కోటా అప్లికేషన్ నీట్ యూజీ 2024 వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా అండ్ అప్లికేషన్ చేసుకొని అప్లికేషన్ స్టేటస్లో వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్ వచ్చిన ఎవరైనా కూడా సో మీరు మళ్ళీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకొని మీరు ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీ యొక్క వెరిఫికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎలా చూసుకోవాలి అండ్ రాకపోతే ఏంటి అనేది పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఉంటుంది. నేను ఎంత లేట్ అయినా కూడా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఫస్ట్ మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో, టెలిగ్రామ్ ఛానల్లో, నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అక్కడ మీరు కాంటాక్ట్ అవుతే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనకు కన్వర్ కోటాకు సంబంధించిన అప్రూవ్ అంటే ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ అప్రూవ్ డాక్యుమెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను ఏదైనా వీడియో చేస్తే పూర్తిగా వీడియోని ట్రై చేయండి. మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేశారు, ఓకేనా? ఒకవేళ మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చినా కూడా వెయిట్ చేయండి, ఓకేనా? వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అని వచ్చినా కూడా వెయిట్ చేయండి. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 వరకు మీరు వెయిట్ చేయాలి. సార్ మా ఫ్రెండ్స్కి వచ్చినాయి, మాకు రావట్లేదు, సార్ మాకు ఇంకా రావట్లేదు అంటే మీరు వెయిట్ చేయండి. అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ స్టేటస్ అనేది ఓకే అయిన తర్వాతనే, అప్లికేషన్ ప్రింట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ప్రొవిజనల్ అప్లికేషన్ ప్రింట్స్ వచ్చిన తర్వాతనే, ఫైనల్ అప్లికేషన్ ప్రింట్స్ అనేవి వచ్చిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీ ఫ్రెండ్స్కి వస్తే మీకు రావని కాదు, సార్ నేను ఫస్ట్ డే అప్లై చేశాను నాకు రావట్లేదు, అట్లా ఏం కాదు. మీ అప్లికేషన్స్ అన్ని వెరిఫై అవుతాయి. మీకు వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవల్ వస్తుంది, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవల్ వస్తుంది, ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఎవరైతే ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. సో ప్రతి ఒక్కరు ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ కోటా అని ఉంటుంది కదా, సో కాంపిటెంట్ అథారిటీ కోటా వెబ్సైట్లోకి మాత్రమే వెళ్ళండి. సో ఇక్కడ మీకు లాగిన్ అని ఉంటుంది, ఓకేనా? లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే ఉంటుంది. సో ఈ లాగిన్ పేజ్ అయిపోయిన తర్వాత అందరికీ ఇలా కనిపించదు, ఓకేనా? అందరికీ ఇలా కనిపించదు. సో ఫస్ట్ ఈ 3 ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవి కనిపిస్తాయి. ఇవి కనిపించినప్పుడు ఫస్ట్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిటెడ్ ఉందనుకోండి, వెయిట్ చేయండి, మీ అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది. వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అని ఉన్నది అనుకోండి, మీది ఆల్మోస్ట్ అప్రూవ్ అయినట్టే, ఓకేనా? ఆల్మోస్ట్ 95% మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయినట్టే. ఇక్కడ గనక మీ యొక్క అప్లికేషన్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫికేషన్ ఆఫీసర్ 2, ఓకేనా? వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్ అని ఉంది అంటే మీరు ఇమ్మీడియట్ గా ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా? ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీకు ఎవరికైతే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవల్ వస్తుందో వాళ్ళకి మాత్రమే ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అని వస్తుంది. సో ఆ ఫైనల్ అప్లికేషన్ ఏదైతుందో అది ప్రింట్ చేసిన తర్వాత, ఓకేనా, ఇలా వస్తుంది చూడండి. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్ వస్తుంది కదా. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్ వచ్చిన తర్వాత మీకు ఫైనల్ అప్లికేషన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కొంతమందికి వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్ అని ఉంటుంది, వెయిట్ చేయండి, ఓకేనా? అందరికీ వస్తుంది, నాకు రావట్లేదు కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉన్నా కూడా వెయిట్ చేయండి. మీ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాతనే అందరికీ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడైతే వెరిఫికేషన్ ఆఫీసర్ అప్రూవ్డ్ అని వస్తుందో మీరు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైనల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, ఓకే? సో మనకు ప్రీవియస్ ఇయర్ లో 2023 వరకు ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అనేవాళ్ళు దీన్ని, ఓకేనా? సో ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్స్ అనేవాళ్ళు. ఆల్మోస్ట్ దీన్ని కూడా మనం ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అనొచ్చు. ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది, ఓకేనా? యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మీ డీటెయిల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడేమో మీకు ప్రొవిజనల్ అప్లికేషన్లోనేమో జస్ట్ అప్లోడెడ్ అని కనిపిస్తుంది, కానీ ఫైనల్ అప్లికేషన్లో వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్, ఓకేనా? వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ప్రతి డాక్యుమెంట్, నీట్ ఫోటో, సిగ్నేచర్, మెమో, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నీట్ ర్యాంక్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా వెరిఫై అయినట్టు, ఓకేనా? వెరిఫికేషన్ ఆఫీసర్ అప్రూవ్డ్, ఓకేనా? వెరిఫికేషన్ ఆఫీసర్ అప్రూవ్డ్ అని వస్తుంది. ఏమైనా రీమార్క్స్ ఉన్నాయి అనుకోండి, క్యాస్ట్ విషయంలో కానీ ఈడబ్ల్యూఎస్ లో కానీ రీమార్క్స్ ఉంటే ఇక్కడ రీమార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మనకు ఫైనల్ అథారిటీ వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అనేవారు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఫైనల్ అథారిటీ అనమాట. సో ఇలా మీకు వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అనే ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతే, ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ అయినట్లయితే, సో ఆల్మోస్ట్ ఇంకా మీకు డైరెక్ట్ గా మీకు ఇంకెలాంటి ఇష్యూ లేదు. డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఆ వెబ్ ఆప్షన్ సంబంధించి దానికన్నా ముందు ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్ వస్తుంది, మళ్ళీ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మీరు డైరెక్ట్ గా ఎలిజిబుల్ అయినట్టు. ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మళ్ళీ రీఅప్లోడ్ లాంటివి ఇలాంటివి ఏమి ఉండవు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తుంది, అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఫైనల్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఇవాళ కొంతమందికి రావచ్చు, రేపు కొంతమంది రావచ్చు. కాబట్టి మీరు వెయిట్ చేస్తూ ఉండండి, ప్రతి ఒక్కరికి అప్రూవ్ అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫామ్, ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఇది మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి, మ్యాండేటరీ. ఓకే, సో ఇది ఏపీ వాళ్ళకి సంబంధించి అప్డేట్. ఇంకా తెలంగాణ వాళ్ళకి సంబంధించి అయితే, ఇంకా తెలంగాణ వాళ్ళకైతే అసలు అప్రూవల్కి సంబంధించిన ప్రొవిజనల్ ఫామ్స్ అలాంటివి ఏమి ఇప్పుడు రావు. ఓకే, డైరెక్ట్ మెరిట్ లిస్ట్ లో పేరు వస్తుంది. డైరెక్ట్ మెరిట్ లో పేరుంటే మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయినట్టే. ఓకే, వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.